మందు అంటే ఎవరో నమ్ముతారా ఇది? కువైట్లో మందు అమ్మడం ఇల్లీగల్ తెలుసా మీకు? కువైట్లో మందు తాగుతా కానీ మందు అమ్ముతానే కానీ పోలీసులు పట్టుకుని అంటే కదా ఇంకా రేకుల షెడ్లలో వ్యభిచారం అని చెప్పేది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో కంటెంట్ ఏంటంటే అంటే కువైట్లో కూడా పేదవాళ్ళు ఉంటారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ వీడియో చూడండి, పూర్తిగా అయితే అర్థమవుతుంది మీకు. కువైట్లో పేదవాళ్ళు ఉంటారా లేదా అనేది అయితే చూపిస్తాను. వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, అక్కడ రోడ్లు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా చూపిస్తాను. మీరు చూసేయండి పూర్తి వీడియో. అయ్యో చూస్తున్నారు కదా, ఇవి వాళ్ళ ఇల్లులన్నీ. పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు, పేదవాళ్ళుగా అంటే వాళ్ళకు స్టోరు రాదు, కువైట్ స్టోర్ కదా, రేషన్ కానీ కొన్ని ఉండేటివి వర్తించవు వాళ్ళకు. అన్నీ రేకులతో వేసి ఉంటారు ఇల్లులు అయితే మొత్తానికి. చూడండి, అన్ని రేకులతోనే ఇల్లు మొత్తం కూడా అన్ని రేకులతోనే వేసింటారు. ఇప్పుడు లోపలికి పోయి కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. రేకుల చెట్లు ఎలా ఉంటాయో, ఇల్లు రేకులు ఎలా ఉంటారో చూపిస్తాను చూడండి. ఈ పక్కనేమో కువైట్ వాళ్ళు, మామూలుగా కువైట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, ఈ పక్కనేమో రేకుల చెట్లు ఇల్లు, అంటే కొంచెం బీదగా ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడైతే లోపలికి అయితే పోదాం, చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో మీకు. స్టార్టింగ్లో రోడ్లు అయితేనే చూడండి ఎట్లా ఉన్నాయి అక్కడ. రోడ్లు కూడా సరిగా ఉండవు ఇక్కడ. పట్టించుకోరు సామాన్యంగా వీళ్ళను. ఎక్కువగా ఉద్యోగాలు కూడా ఉంటాయి కానీ వీళ్ళకు అన్నీ వర్తించవు. అయితే చాలా మటుకు కూడా వర్తించవు. కువైట్ వాళ్ళకు వచ్చినట్టుగా అన్నీ కూడా వీళ్ళకు వర్తించవు. చూడండి ఇల్లులు అయితే కన్నా ఎట్టున్నాయో, రోడ్లు కూడా అందుకు. చాలా డ్యామేజ్గా ఉంటాయి. బండ్లు అన్నీ రోడ్లో నిలబెట్టేస్తారు. మొత్తం రేకుల చెట్లే ఇల్లు, రేకుల చెట్లలో ఉన్నారు. ఒక బండి పోయిందంటే కన్నా మళ్ళా బండి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ముందు పక్క నుంచి వచ్చే బండి రావాలంటే సామాన్యంగా రాలేదు. చూడండి, మీరే చూస్తున్నారు కదా, అట్టుంటాయి. రోడ్లో నిలబెట్టేస్తారు. ఒక సందులో అయితే పోయి చూపిస్తాను చూడండి. ఇంకా ఈ సందులో పోయి చూపిస్తా చూడండి. బండి సైడ్లు తగులుతుందని చూసుకొని పోవాలా. చూడండి మీరే చూడండి, సైడ్లు తగులుతుందని చూసుకుంటా ఉండాలి. అవతల బండ్లు తగులుతాయా లేదా అని చూసుకుంటా పోవాలా. ఇల్లు ఎట్ట గడుపుతారో కానీ నాకైతే ఒక రోజు 2 రోజులు రావాలంటే ఇక్కడ చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక బండి ఇప్పుడు ముందు పక్క నుంచి వచ్చిందంటే కన్నా నేను వెనక్కే పోవాలి బండి మళ్ళీ తీసుకొని. అందుకు ఇక్కడ వచ్చేసి తలకాయ నొప్పి. ఏంద్రా అంటే అదే ఎక్కువగా. మన ఇండియా ఇక్కడ కూడా ఉన్నారు, ఇండియా వాళ్ళు పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు కూడా ఎలకాడ కూడా. చూడండి రోడ్లు అయితే ఎట్టున్నాయో. ఇది ఒక స్ట్రీటు. విచార నెంబర్లు అన్నీ ఉంటాయి కానీ బండ్లు రావాలంటే తలకాయ నొప్పి. బండ్లు రావాలంటే సామాన్యంగా ఇక్కడికి రాము. ఇంకా అవి కువైట్ వాళ్ళ బంధువులు ఉంటారు కదా, ఎవరన్నా వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎక్కువగా రాము, నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ అలా వస్తుంటాము. ఇంకా ఎదురు కనతుంది కదా, అది వచ్చేసి సూపర్ మార్కెట్. ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్ ఇక్కడ. అది
ఇంకా ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ, ఇంకా బయటికి పోదాం స్వామి. ఇక్కడైతే ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే రోడ్లు కూడా బాగాలేవు, టైర్లు లేట్గా దెబ్బతింటాయి. నేను అదే పనిగా వచ్చినా మీకైతే చూపిస్తామని చెప్పి. ఇప్పుడు నాకైతే బయటికి ఎట్టపోలో కూడా తెలియడంలే, ఏదో దావు పట్టుకొని వచ్చేసాం. పేదవాళ్ళు ఉండే ఇది ఏరియా, ఇది కువైట్లో జహరా అనే ప్రాంతంలో ఉంటుంది ఇది. చూడండి, ఎట్ట చూసినా కానీ రేకుల చెట్లే, ఉంటాయి, కనొస్తాయి మీకు. వచ్చేసి మెయిన్ రోడ్కి అయితే కనొచ్చింది బా, మెయిన్ రోడ్ అయితే కనొచ్చింది, అదో ఎదురుగా ఉంది. ఇక్కడ వచ్చేసి స్కూలు, ఇది స్కూల్ అన్నమాట. ఇది చూశారు కదా, ఇదంతా కూడా స్కూలే. అది ఇంకా యూటర్న్ తీసుకొని మనం అయితే బయటకు అయితే పోదాం. ఇంక పోలేము ఎక్కువ దూరం కూడా, అక్కడికి చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి రోడ్లు. ఊరగా మీకు అలా చూపిద్దామని చెప్పి చూపించాను పూర్తి వీడియో అయితే. ఈరోజు చూశారు కదా అన్న, కువైట్లో కువైట్ వాళ్ళ పేదవాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయో, వాళ్ళు కూడా మన మాదిరే జీవితం అయితే గడుపుతూ అంటారు. మన మాదిరి అంటే కార్లు అందుకు ఉంటాయి కానీ కువైట్లో అన్నీ వర్తించవు, కొన్ని అయితే వర్తిస్తాయి వాళ్ళకు, కొన్ని చాలా కూడా వర్తించవు వాళ్ళకు. మందు అంటే ఎవరో నమ్ముతారా? ఇది ఎవరో నమ్మగలుగుతారా? సేమ్ టు సేమ్ నేను చూసింది ఇలాంటి బాటిల్లోనే లీటర్ బాటిల్ అయితే వస్తుంది, 4 దినాలు అయితే పడుతుంది. తప్పు వ్యాపారం చేసిన వాళ్ళు ఇది మందు కాదు, నీళ్ళు. మీకు ఎగ్జాంపుల్గా చూపించేదానికైతే తీసుకున్నాను. ఇదైతే మందు కాదు, నిజంగా చెప్తారా, ఇది వాటర్. ఇదైతే ఉండేది మందు అయింది తెలీదు, నీళ్ళు అయింది కూడా తెలియదు, అలా ఉంటుంది మందు. బ్యాటరీ మందు అనేది తయారు చేస్తారు, ఇలా కవరు తయారు చేస్తారు. ఇప్పుడు చూపించిన కదా ఏరియాలో, ఆ ఏరియాలో అక్కడక్కడ కొంతమంది కువైటీలు అమ్ముడుపోయేది మన వాళ్ళతో కలిసిపోయేది అలా అమ్ముతూ ఉంటారు. రేకుల షెడ్లలో వ్యభిచారం అని చెప్పేది మనం చెప్పుకోకూడదు, కానీ ఎక్కడ ఏ దేశంలోనా కానీ చెడు ఉంటుంది, మంచి ఉంటుంది అన్న. ఇంకా మీరే అర్థం చేసుకోవాలా, వీడియో అంతా చూడండి, అర్థమవుతుంది మీకు. ఇట్లో మందు తాగుతా కానీ మందు అమ్ముతానే కానీ పోలీసులు పట్టుకునే అంటే కదా నువ్వు బయటకు వచ్చావో లేదో కూడా తెలియదు అన్న. అంత కఠినంగా ఉంటాయి శిక్షలు అయితే కువైట్లో. మందు తాగుతా పట్టుబడినా కానీ, మందు అమ్ముతా పట్టుబడినా కానీ. కువైట్లో మందు అమ్మడం ఇల్లీగల్, తెలుసా మీకు? కువైట్లో కానూన్లు అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా తయారు చేసినారు. పూర్తి వీడియో చూడండి, అర్థం చేసుకోండి. మీరు చూసినారు కదా, ఇవి కూడా అన్నీ వాళ్ళకే ఇవి ఇల్లులు. కొన్ని ప్లేస్ ఉంటుంది, తైమా అని ఉన్నది కువైట్లో. ఆ తైమా అనే ఏరియా ఇది. వీళ్ళకి ఇల్లు కట్టుకొని పర్మిషన్ ఉండదో తెలియదు. మొత్తానికైతే మొత్తం కూడా రేకుల షెడ్లలో అయితే ఉంటారు. ఇది వచ్చేసి పెద్ద హాస్పిటల్, కువైట్లో పెద్ద హాస్పిటల్. అది కనొస్తుంది కదా ముందు పక్క, అది వచ్చేసి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ అయితే చేస్తారు అక్కడ కువైట్లో, ఫ్రీగానే చేస్తారు, ఫ్రీగా కూడా ఉంటాయి హాస్పిటల్. నాకు ఈ రోడ్డు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్డు. ఇలా రైట్ సైడ్లో వాళ్ళు, లెఫ్ట్ సైడ్లో కువైట్ వాళ్ళు ఉంటారు. రోడ్ అంతా పోయేప్పుడు మొత్తం కూడా ఈత చెట్లు అయితేనే ఎక్కువగా నచ్చాయి. ఎవడో మధ్యలో దొరుకుతాడు ఇక్కడ. అలా బండ్లు వస్తున్నాయని కూడా చూసుకోకుండా దూరేస్తారు, చూసుకుంటా ఉన్నారు అప్పుడప్పుడు. కువైట్లో ఈత చెట్లు ఎక్కువగా అయితే వేస్తారు, ఎందుకంటే నీళ్ళు కొంచెంగా బాగా బతుకుతాయి అందుకు. అవి కానీ కానక చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువగా నచ్చుంటాయి.
చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రిమ్ చేస్తారు, చాలా అంటే చాలా బాగుంటాయి నైస్గా. ఇలా దువార్ల దగ్గర వచ్చేప్పుడు చూసుకొని అయితే పోవాలా, చాలా అంటే చాలా జాగ్రత్తగా. చూపించాను కదా ఇంత ముందుగానే, ఒక అతను ఆడ ఎలా వచ్చినాడో అలా వచ్చేస్తాడు మీదకి, వచ్చేస్తాడు మీదకి కాదు, యూటర్న్ తీసుకుంటాడు, తొందరగా తీసుకున్నాడు. బండి తొందర లేదో చూసుకోవాలి కదా ముందుగానే. మనం బీదవాళ్ళు అంటాం కానీ వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుంది. వాళ్ళే డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ జీతాలు అయితే కరెక్ట్గా ఉంటాయి, కరెక్ట్గా కూడా ఇచ్చారు కూడా వాళ్ళే. ఈ కోవిడ్ వాళ్ళే ఇంకా నాకు తెలిసి కొందరైతే లేట్ చేస్తున్నారు చాలా మంది, పాపం డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ. నేను చాలా మందిని కూడా చూసిన ఆ మాదిరి, అందుకు చెప్తున్నా. చూశాను కదా ఫ్రెండ్స్, కువైట్ వాళ్ళ బీద వాళ్ళ కువైట్ వాళ్ళు ఎలా ఉంటారు, ఇల్లు ఎలా ఉంటాయని చూపించాను. మీకు కన్నా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో. ఇలాంటి మరెన్నో కంటెంట్ అయితే కువైట్ కంటెంట్ అయితే తీస్తుంటాను. ఓకే అన్న, జై హింద్.